పుట్టి రాజ్యాంగం వచ్చి స్వాతంత్రం వచ్చే రాజ్యాంగం సుమారు 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల్లో ప్రపంచం అంతా కూడా మంచి మంచి ఉద్యోగాల్లో కానీ ఈ కంపెనీల్లో కానీ చాలా అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే 75 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి ఎలా చెందాము అంటే దానికి కారణం ఆ రోజు రాజ్యాంగం రాయటం వల్ల. సో మన దేశానికి ఉన్న గొప్పతనం ఈరోజు మీరు ఇంత చక్కగా అభివృద్ధి చెందే అవకాశం మీకు వచ్చింది అంటే ఆ రోజు 1950లో జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమలు చేయడం అనేది మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. మీతో పాటు మేమందరం కూడా గుర్తు తెచ్చుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయటం. అయితే ఆ రోజు అంత మంచి జరిగితే ఆ రాజ్యాంగాన్ని 100% చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం కూడా ఈరోజు మనందరూ కూడా గుర్తించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 5.5 కోట్ల జనాభా ఉన్న మన ఆంధ్రప్రదేశ్లోనే ఏ ఒక్క పౌరుడు కూడా వెనకబడిపోకుండా అందరికీ కూడా సమానమైన అవకాశాలు ఇస్తూ అందరూ అభివృద్ధి చెందే దానికి గొప్ప పరిపాలన అందిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ కూడా మీరు మీతో పాటు మేము కూడా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈరోజు సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పడిన ఎంబీఓ గారు థ్యాంక్ యూ అండి. అలాగే గోపాల్ గారు థ్యాంక్ యూ ఇంకా జగనన్న ముఖ్యమంత్రి రావడం వల్ల వస్తుంది కదా. జగనన్న మంచి ముఖ్యమంత్రి చెప్పి చూసి ఉండదు. మళ్ళీ గెలిపిస్తావు తల్లి. వస్తారు సార్.